బ్యాక్ టు లైవ్ షో. సోమవారం తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు వేడి పుట్టించాయి. ముఖ్యంగా ఫిరాయింపులకు సంబంధించి అంశం మీద చర్చ జరుగుతున్నప్పుడు, అలాగే టీఎస్ ఐపాస్ అంశం మీద స్వల్పకాలిక చర్చలో, ఫిరాయింపులను ప్రత్యేక చర్చ కాదు, ఈ టీఎస్ ఐపాస్ మీద చర్చ సందర్భంగా అజయ్ కుమార్ మాట్లాడుతున్నప్పుడు కాంగ్రెస్ సభ్యులు పోడియం దాకా వెళ్లి నినాదాలు చేయడం కూడా చూసాం. ఇక హైదరాబాద్ రోడ్లపై కూడా బీజేపీ చర్చను లేవనెత్తి వాడివేడిగానే చర్చ చేశారు. ఇక ముఖ్యంగా ఫిరాయింపుల విషయంలో కాంగ్రెస్ మాత్రం కొంచెం స్పీకర్ డౌన్ అనే నినాదాల వరకు కూడా వెళ్లిన పరిస్థితి చూసాం. ముఖ్యంగా భూమి ఏదైనా సేకరించేలా 2013 భూ సేకరణ చట్టానికి సవరణలు, కీలక సవరణలు చేస్తూ నిన్న సభలో బిల్లు ప్రవేశపెట్టారు. దాని మీద వాళ్ళ చర్చ జరిగే అవకాశం ఉంటుంది. ఇక చట్టంలో నిబంధనలు భూముల సమీకరణకు అవరోధంగా ఏవైతే ఉన్నాయో వాటిని సవరిస్తూ తెలంగాణ ప్రభుత్వం చర్యలు తీసుకునే అవకాశం మరి ఎంతవరకు ముందుకెళ్లే పరిస్థితి ఉంటుంది అనేది మాట్లాడదాం. వాళ్ళ విషయంలో మనతో పాటు చీచం కృష్ణారావు గారు, డెక్కన్ క్రానికల్ బ్యూరో చీఫ్, సీనియర్ రాజకీయ విశ్లేషకులు జాయిన్ అవుతున్నారు. పాతూరు సుధాకర్ రెడ్డి గారు, తెలంగాణ శాసన మండలి చీఫ్ విప్, టీఆర్ఎస్ సీనియర్ నాయకులు. దుర్గాప్రసాద్ గారు, తెలంగాణ తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు. కొద్దిసేపట్లో కాంగ్రెస్ నాయకులు కూడా మనతో జాయిన్ అవుతారు. రైట్, కృష్ణారావు గారు, సార్ నిన్న టీఎస్ ఐపాస్ చర్చ సందర్భంగా ఏ రకంగా పరిశ్రమల్ని ఆహ్వానిస్తున్నాయి ఇవన్నీ మంత్రి చెప్తూ వచ్చారు. కొంత వీళ్ళు కూడా కేవలం ఐటీ వస్తే మాత్రమే పరిశ్రమలు వచ్చేసినట్టు అని కాంగ్రెస్ వెర్షన్. అయితే ఈ చర్చ సందర్భంగా అజయ్ కుమార్ మాట్లాడే అవకాశం ఇచ్చినప్పుడు జరిగిన గందరగోళాన్ని మీరు ఏ రకంగా చూస్తున్నారు? అంటే స్పీకర్ స్థాయిని లేకపోతే అధికారాన్ని కాంగ్రెస్ సభ్యులు ప్రశ్నించారా? కేటీఆర్ గారు మాట్లాడినట్టు చూస్తే కనుక డెఫినెట్ గా ప్రశ్నించినట్టే. ఒకటేంటంటే స్పీకర్ గారు సభ నడవడానికి కొన్ని పర్టికులర్ గా స్పష్టమైన నియమ నిబంధనలు ఉన్నాయి. ఏ నియమ నిబంధనలైనా తోసిరాజని ఆయన ఎటువంటి నిర్ణయం తీసుకునే అధికారం మళ్ళీ స్పీకర్కు ఉంది. విచక్షణాధికారం ఉంది ఆయనకి. ఆ రెసిడ్యూరీ పవర్స్ తో ఇప్పుడు ఆయన ఏ సభ్యుడినైనా వచ్చి అడిగితే అనుమతించడం ఆయనకి ఆ అధికారం ఉంది. కానీ నిన్న జరిగిన దాంట్లో ఏంటంటే ఇది 377 కిందో, లేకపోతే అంటే స్పెషల్ మెన్షన్స్ కిందో, లేకపోతే 0 ఓవర్లో ఆయన ఒక నియోజకవర్గానికి సంబంధించి ఇప్పుడు ఆయన ఖమ్మం అజయ్ గారు రిప్రజెంటింగ్ ఖమ్మం అసెంబ్లీ, ఖమ్మానికి సంబంధించిన ఇష్యూ ప్రస్తావించదలుచుకుంటే ఆయన సభ్యుడి హోదాలో అడగడం అది బాగానే ఉంది. కానీ నిన్న జరిగింది ఏంటంటే టీఎస్ ఐపాస్ చర్చలో వ్యవహారం ఏంటంటే ముందు అధికార పక్షం చెప్పిన తర్వాత ప్రతిపక్షం సంబంధించి ఒక్కొక్క పార్టీ తరఫున ఒక్కొక్కరు ముందు మాట్లాడతారు, మళ్ళీ అవకాశం ఇస్తే రెండో వారు మాట్లాడతారు. ఏ పార్టీ అవకాశం ఇవ్వాలనేది మనకు పక్కనే శాసనమండలి విప్ గారు కూడా ఉన్నారు ఇక్కడ, పాతూరు సుధాకర్ రెడ్డి గారు. ఆయనకి తెలుసు ఏ పార్టీ తరఫున ఎవరెవరు మాట్లాడాలనేది ఒక లిస్ట్ తీసుకొచ్చి ఇస్తారు అక్కడ చైర్మన్ గారికి కానీ ఇక్కడ స్పీకర్ గారికి కానీ. మా పార్టీ తరఫున ఈ బిల్లు మీద ఈయన, ఈ అంశం మీద ఈయన, ఇట్లా అనేది ఇస్తారు. ఆయన చేసినప్పుడు ఏమైందంటే అది ఎడం వైపు ప్రధాన ప్రతిపక్షం ఉంటుంది కాంగ్రెస్ తరపున వాళ్ళు మాట్లాడడానికి లేచినప్పుడు ముందమ్మ అజయ్ కుమార్ గారు ఏదో ఆయనకి మాట్లాడడానికి లేవడం, ఎందుకు ఏమిటి అనేది వీళ్ళు అడగడం అది అడిగింది. ఇక్కడ జరిగింది ఏంటంటే ఈ పార్టీ తరపున ఆయన కాంగ్రెస్ పార్టీ తరపున ఎన్నికయ్యి టీఆర్ఎస్లోకి ఫిరాయించాడు. ఆ ఫిరాయింపుల మీద వీళ్ళు ఫిర్యాదు చేశారు. దాని మీద ఇంకా నిర్ణయం తీసుకోలేదు. అది ఒక ఆస్పెక్ట్. అయితే శాసనసభ రికార్డుల ప్రకారం ఆయన కాంగ్రెస్ శాసనసభ్యుడిగానే ఉన్నాడు. ఇంకో మిగతా వాళ్ళలాగా ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముగ్గురు ఉన్నారు, వాళ్ళు ముగ్గురు విలీనం అని చెప్పేశారు కాబట్టి వాళ్ళని టీఆర్ఎస్లో జమ చేసేసి రికార్డులో రాశారు. అలాగే తెలుగుదేశం పార్టీ సంబంధించిన 12 మంది ఇటు చేరిపోయారని చెప్పి వాళ్ళు రాశారు. బహుజన్ సమాజ్ పార్టీ సంబంధించిన వాళ్ళు ఇద్దరు చేరారని చెప్పి కోనప్ప, ఇంద్రకరణ్ రెడ్డి వాళ్ళది రాసేశారు. వీళ్ళ దాంట్లో కాంగ్రెస్ దాంట్లో రాయలే ఇంకా, ఎందుకంటే విలీనం చేసే అంత సంఖ్య ఇంకా వచ్చినట్లేదు. సో విలీనం కాలేదు, వాళ్ళు ఊరికే మామూలుగా ఫిరాయించి ఏదో నడిపించుకుంటున్నారు. ఇలా నడిపించుకుంటున్న వాళ్ళు ఏంటంటే మేము ఫిరాయించాం కాబట్టి కాంగ్రెస్ తరపున మాట్లాడాలి అతను. కాంగ్రెస్ వాళ్ళు అధికారికంగా లిస్ట్ ఇవ్వని కాడికి అతను ఎలా మాట్లాడతాడు? అది మీరు ఎలా చేస్తారు? ఏ పార్టీ కాంగ్రెస్ అంటే మేము చెప్పాలి కదా, మరి మీరే ఇచ్చేస్తే ఎలాగనేది ప్రశ్నించిన వరకు బాగానే ఉంది. బట్ ఒకటే అంతిమంగా ఆయన ఇష్టం వచ్చినట్టు నడిపేది అంటే స్పీకర్ ఇష్టం వచ్చినట్టే ఉంటుంది. ఒక నిబంధన, ప్రత్యేకమైన ఒక నిబంధన ప్రకారం ఆయన ఇష్టం వచ్చిన వాళ్ళని ఆయన అభ్యర్థుల మేరకు ఆయన మాట్లాడే అవకాశం ఇవ్వచ్చు ఆయన. కానీ అది ఇంప్రోపరేట్ అంటారు చూసారా, అది ఆయనకు అధికారం ఉంది కదా అని. ఇప్పుడు ఎవరికైనా అధికారం ఉంటుంది, అందుకని ఒక ఇన్స్పెక్టర్ స్థాయి కలిగిన అధికారికి, పోలీస్ అధికారికి ఏదైనా అనుమానం వస్తే చెక్ చేసి అంటే వాడికి అనుమానం వచ్చిందని చెప్పి మొత్తం జూబ్లీహిల్స్లో ప్రతి ఇంటికి వెళ్ళి తలుపు తట్టి లోపలికి వెళ్ళి అనుమానం వచ్చింది మీరు అని చేయడానికి లేదు కదా. పవర్స్ ఉన్నాయని చెప్పి కూడా ఎగ్జిక్యూట్ చేసేప్పుడు కొంచెం తర్వాత ఈ ఫిరాయింపుల వ్యవహారం ఉంది. ఆల్రెడీ ఒకసారి చర్చ జరిగింది మొన్న అసెంబ్లీలో, అప్పుడే కదా వీళ్ళందరినీ చేయడం కూడా జరిగింది. ఇక్కడ ప్రధానమైనది ఏంటంటే సుప్రీం కోర్టులు కూడా దీని పట్ల వాళ్ళు కూడా ఏం చేయలేని పరిస్థితిగా ఉంది.
సుప్రీంకోర్టు న్యాయస్థానమే అసలు స్పీకర్ గారికి మన ఏమైనా ఆదేశం ఇవ్వచ్చా లేదా అని పెద్ద ధర్మాసనానికి నివేదించారు 5 అని చేతులు దులుపుకున్నారు. 5 ధర్మాసనం వేయాలంటే ఇప్పుడు ఈ దిగిపోతున్న చీఫ్ జస్టిస్ జనరల్ గా వేరు, వచ్చే చీఫ్ జస్టిస్ చూసుకుంటాడు. ఆయన జనవరి 3 వస్తాడు. ఆయన ఎప్పుడు వస్తాడు, ఈయన ఎప్పుడు ఈ ధర్మాసనం వేస్తారు, వాళ్ళు ఎప్పుడు తీర్పు చెప్తారు, అసలు ఆయన ఉండేది 7 నెలలే కొత్తగా వచ్చాయి. అది వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు ఇక ఈయన స్పీకర్కి ఏదో ఆదేశం ఇవ్వాలా లేదా అని చివరికి వాళ్ళు స్పీకర్ గారు మేము ఆదేశించలేమని చెప్పొచ్చు, పలానాగా చేయమని చెప్పొచ్చు. ఇది మొత్తానికి ఇప్పటికి 2.5 ఏళ్ళు దాటిపోయింది. ఇంకో 2.5 కూడా ఇలాగే మెల్లగా అనిపించేస్తే ఇంకా ఇన్ఫ్రాక్చువస్ అవుతుంది. మొత్తం పిటిషన్ లో శాసనమండలిలో జరిగినట్టుగా ఇన్ఫ్రాక్చువస్ అవుతుంది. సో ఇది మంచిది కాదు. బట్ దాన్నేమో సభలో ప్రశ్నించడానికి లేదు. ఎందుకంటే సభ అది ఆయన స్పీకర్ అనే ఆయన క్యాజువల్ జ్యుడిషియల్ అథారిటీగా ఆయన విచారణలో ఉన్నదాన్ని అదేం చేసావు ఇదేం చేసావు అని సభలో అజెండాలో లేని అంశం అది. అలా అని ఛాంబర్ లోకి వెళ్ళి అడిగితేనేమో త్వరలో తీసుకుంటానంటాడు. ఆయన త్వరలో తేల్చడు. ఆ సుప్రీంకోర్టులు హైకోర్టులు వాళ్ళు తేల్చరు. ఈ సభలో అడిగితేనేమో అది నిబంధనలు వ్యతిరేకం సస్పెన్షన్లు. ఇది ఒక ఈ నిబంధనలన్నీ చర్చలోకి వచ్చాయి. ఇప్పుడు సార్ చెప్పినట్టు కాజీ జ్యుడిషియల్ అధికారాన్ని ప్రశ్నించడం, లేకపోతే పాయింట్ ఆఫ్ ఆర్డర్ దేని మీద పెట్టాలి, ఎవరెక్కడ కూర్చోాలని పెట్టచ్చా అక్కర్లేదా. సో మొత్తానికి ఏంటంటే స్పీకర్ విచక్షణాధికారాలకు లోబడే సభ జరుగుతుంది. జానారెడ్డి గారు తీవ్ర అసహనం ఇది. అసలు ఇది ఏంటి, సభ జరుగుతోందా, అసెంబ్లీనా, లేకపోతే అధికార అహంకారాన్ని చూపించే ప్రక్రియ జరుగుతోందా, మరి ఏ దాన్ని తేలే అంశంలో కనిపిస్తుందా? కరెక్ట్ అండి. జానారెడ్డి గారు అన్న దాంట్లో తప్పేం లేదు. ఎందుకంటే వాళ్ళు సభ నడిపే విధానం చూస్తే చాలా అహంకార ధోరణితోటే ఉన్నాడు. ఇవాళ ఏదైనా మొదలుపెట్టినా కృష్ణారావు గారు అదృష్టవంతుడు, మాట్లాడేటప్పుడు మాట్లాడలేవు ఎందుకంటే బాగోదని. ఇప్పుడు మేము మాట్లాడేసరికి ఎమ్మటే నీకు రాదు వంట కోసం. ఈరోజు ఋషి గారు స్పీకర్ గారిని ఎందుకు ప్రశ్నించారండి? స్పీకర్ గారు ఏ లెక్క ప్రకారం వారికి మైక్ ఇచ్చినారు? 0 అవర్ అంటే ఆయన శాసనసభ్యుడు కాబట్టి ఆయన నియోజకవర్గానికి సంబంధించిన ప్రశ్నలు ఏవి ఉంటాయి అడుగుతాడు, తప్పు లేదు. ఒక సాధారణ మంత్రి గారు కూడా లేచి దానికి బ్రహ్మాండమైన ఒక సాధారణ అందరికి ఒకే సభ్యులకు అందరికీ ఒకటే హక్కు ఉంటుంది. అంటే ఒక దాంట్లో ఫార్మాలిటీస్ ఉంటాయి, రూల్స్ రెగ్యులేషన్స్ ఉంటాయి. కేటీఆర్ గారికి తెలియకపోతే మనం చేసేదే లేదు. ఎందుకంటే ఆయన సీనియర్, అంతకుముందు కూడా ఎమ్మెల్యే అయ్యిండు. దాని ఫార్మాలిటీస్ ప్రకారం నడుపుతారు తప్ప ఇవాళ నిజంగా కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పేరు ఇచ్చినారు. ఆ సందర్భంలో ఈయన మాట్లాడిచ్చినారు. అంటే అది ఎట్లా పోతుంది అంటే స్పీకర్ గారికి అది అగౌరవం. స్పీకర్ గారు ఒక ఫార్మేట్ లో కనుక సభను నడిపించుకొస్తే కాంగ్రెస్ పార్టీ ప్రశ్నించాల్సినటువంటి అవసరం లేదు. వాళ్ళ పార్టీ సభ్యుడై ఉండి అవతల పార్టీలో చేరినప్పుడు నువ్వు టీఆర్ఎస్ కింద రాయలేదు. ఆ సభ్యుడు టీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ కిందనే వచ్చిండు. పార్టీలో పలానోళ్ళు మాట్లాడతారని ముందే లిస్ట్ ఇస్తారు. అధికార పార్టీ వైపు ఎవరు మాట్లాడతారని ఇస్తారు. ఆ లిస్టు ప్రకారం మీరేదో అవకాశం వచ్చింది కదా అని, చేతిలో అధికారం ఉంది కదా అని చెప్పి క్లియర్ కట్ గా ప్రజలంతా చూస్తున్నారు. స్పీకర్ కు ఉన్నటువంటి అధికారాన్ని దుర్వినియోగం చేశారని ఎందుకు ప్రశ్నించకూడదు? కాదండి, స్పీకర్ గారిని ఎందుకు అడిగారు, తప్పే ఉంది దాంట్లో, తప్పు పట్టాల్సిన అవసరం కూడా లేదు. స్పీకర్ గారిని వారికి ఏ అర్హతతో ఇచ్చారు అని అన్నారు. జీవన్ రెడ్డి గారు అడిగింది ఏంటి? మీరు అజయ్ కుమార్ జీవన్ రెడ్డి గారితో మాట్లాడదాం. కాంగ్రెస్ సీనియర్ నాయకులు ఎమ్మెల్యే జీవన్ రెడ్డి మనతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు. నమస్కారం జీవన్ రెడ్డి గారు. జీవన్ రెడ్డి గారు, హలో జీవన్ రెడ్డి గారు వినిపిస్తుందండి? వినొస్తుంది. రైట్, నిన్న సభలో జరిగిన గందరగోళం అంటే అజయ్ కుమార్ మాట్లాడడంపై పెద్ద వివాదమే చెలరేగింది. మీరు స్పీకర్ ఎట్లా ఆయనకు అవకాశం ఇస్తారని మీరు పోడియం దాకా వెళ్ళారు, నినాదాలు చేశారు. ఒకసారి ఆ ఇష్యూ గురించి మాట్లాడుకుందాం జీవన్ రెడ్డి గారు. ఇప్పుడు హౌస్ నడపడము స్పీకర్ గారి డిస్క్రిషన్ అంటే వాట్ డస్ మీన్ బై డిస్క్రిషన్? నాకు డిస్క్రిషన్ ఉంది కాబట్టి నేను ఏదైనా చేస్తా, సభ నిర్వహణ నా ఇష్టానుసారం నడుస్తా అని చెప్పి అనుకుంటే దానికి ఒక రూల్స్ నిబంధనలు ఉంటాయి. స్పీకర్ గారు ఏదైతే ఉందో రూల్స్ నిబంధనలకు అనుగుణంగానే, దాని ఆనవాయితీలకు అనుగుణంగానే సభ నిర్వహింప చేయాలి. ఆనవాయితీలు అంటే ఇప్పుడు బడ్జెట్ డిబేటే కానివ్వండి, గవర్నర్ ప్రసంగమే కానివ్వండి, లఘు చర్చే కానివ్వండి, మనకున్న సమయం లోపల ఏదైతే ఉందో పార్టీల పరంగా సమయానికి కేటాయింపు చేయడం జరుగుతుంటుంది. కాంగ్రెస్ పార్టీ వైపు ఏదైతే ఉందో వి హావ్ గివెన్ 2 నేమ్స్. సంపత్ గారు తదుపరి ఏదైతే ఉందో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి పేర్లు ఇచ్చారు. సెకండ్ స్పీకర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి అవకాశం కల్పించాలి. ఇప్పుడు పువ్వాడ అజయ్ గారు ఏదైతే ఉన్నదో ఆయన పార్టీ డిఫెక్ట్ అయిందో, కాంగ్రెస్ పార్టీపై ఎంపికై టీఆర్ఎస్ లోకి పార్టీ మారిపోయాడు అని మేము స్పీకర్ గారికి నోటీస్ ఇచ్చాం. స్పీకర్ గారి పరిధిలో విచారణ అంశం ఉండంగా స్పీకర్ గారి పరిధిలో పువ్వాడ అజయ్ ఖమ్మం ఎమ్మెల్యే గారు డిఫెక్షన్ అంశానికి సంబంధించిన ఇష్యూ ఏదైతే ఉందో
ఆయన 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 నిర్ణయానికి ఉండగా పువ్వాడ అజయ్ గారికి ఏదైతే ఉందో వితౌట్ మెన్షనింగ్ ఇట్ ఫ్రమ్ కాంగ్రెస్ పార్టీ అండ్ ఇన్ అదర్ వే యువర్ సర్టిఫైయింగ్ దట్ హస్ డిఫెక్టెడ్. అంతేగా స్పీకర్ గారే స్వయంగా ఇవాళ పార్టీ ఫిరాయింపులు ప్రోత్సహిస్తున్నట్టుగా దీన్ని చూస్తుంటే ఇట్లా కనపడుతుంది కదంటే మీరు బరి తెగించి చేస్తా, మీరు ఏం చేస్తారో చేసుకోండి, నాకు అధికారం ఉన్నది అడుగుతుంది. యావత్ తెలంగాణ సమాజం గమనిస్తుందండి. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేసుకుంది ఏదైతుందో ఇలా పార్టీ ఫిరాయింపులు ప్రోత్సహించడం, అప్రజాస్వామికంగా నియంతృత్వ ధోరణితో ఏదైతుందో రాచరిక పాలన మేము చేస్తామని చెప్పంటే కాదు కదా. ఇప్పుడు నిన్న ఇదే అంశం మీద మంత్రి నయీం గారి ఇష్యూ మీద సీఎం గారు మాట్లాడిన తదుపరి నేచురల్ క్లారిఫికేషన్ ప్రతిపక్షానికి అవకాశం. జీవన్ రెడ్డి గారు నిన్న ఇదే అంశం మీద మంత్రి కేటీఆర్ మీకు సమాధానం ఇస్తూ ఫిరాయింపుల అంశం స్పీకర్ పరిధిలో ఉందని చెప్పడం సరే అందరికీ తెలిసిన విషయమే. కాంగ్రెస్ సభ్యులు మంత్రిగా ఉన్నప్పుడే పార్టీలు ఫిరాయిస్తే నిర్ణయం తీసుకునేందుకు ఎన్ని సంవత్సరాలు తీసుకున్నారో మర్చిపోయారా అని చెప్పి ప్రశ్నించారు తిరిగి. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ హయం లోపల ఫిరాయింపులు ప్రోత్సహించలేదా సపరేట్ ఇష్యూ. వాస్తవంగా కాంగ్రెస్ పార్టీ ఎన్నడూ కూడా ఏదైతుందో ఏ ముఖ్యమంత్రి గారు ఏ పిసిసి ప్రెసిడెంట్ ఏదైతుందో వేరే పార్టీలో ఎంపికైనటువంటి సభ్యుడికి కనువ తప్పలేదు. You can verify the records. ఇప్పుడు కూడా ఏదైతుందో శాసనసభ లోపల ఎవరి సీట్లలో వాళ్ళే కూర్చొని తప్ప ఏదైతుందో వాళ్ళకి కేటాయింపు చేసిన సీట్లు కాదని చెప్పని అధికార పక్ష పార్టీ వైపు ట్రెజరీ బెంచ్ వచ్చి ఏదైతుందో ఎప్పుడు కూడా కూర్చోలేదు. అంశం మీరేంటి, మీరు అన్నట్టు తప్పు చేశారు కదా, నేను చేస్తే ఏంటి అన్నాడు అన్నట్ట. అంటే ఈయన అదర్వే you are certifying yourself that you are encouraging defection. Jeyan Reddy garu, Ravant Reddy garu wants to respond on this. Okanesham Jeyan Reddy garu. Ravant Reddy garu. You are certifying yourself. Ravant Reddy garu, namaste. Namaste andi. రైట్, ఎట్లా చూస్తున్నారు ఇష్యూని? పార్టీ ఫిరాయింపులు, స్పీకర్ విచక్షణాధికారాలు, ఎట్లా ఒక సభ్యుడికి అధికారం ఇస్తారన్న సభలో మొత్తం ఇష్యూ మీద గందరగోళం నడిచింది కదా. దీంట్లో ప్రధానంగా స్పీకర్ గారికి విశేషాధికారాలు ఉంటాయి, విచక్షణాధికారాలు ఉంటాయి. ఆ ఉండే అధికారాలను విచక్షణ రహితంగా ఉపయోగిస్తామంటే చట్టాలు కూడా ఒప్పుకోవు, శాసనసభ విధానాలు కూడా ఒప్పుకోవు. కొన్నిసార్లు పార్లమెంటరీ ప్రాక్టీసెస్ ప్రకారము వారు నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటది. నిన్న జరిగిన చర్చలో ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ ప్రిన్సిపల్ అపోజిషన్ పార్టీ వాళ్ళు వాళ్ళ పార్టీ నుంచి 2 పేర్లు ఇచ్చారు మాట్లాడడానికి. ఆ 2 పేర్లను మాట్లాడే క్రమంలో మంత్రి మొదట సంపత్ మాట్లాడినాక ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి ఇవ్వాల్సింది తీసుకెళ్లి కాంగ్రెస్ పార్టీ సభ్యుడైన అజయ్ కుమార్ కి ఇచ్చారు. అక్కడ అడిగింది కాంగ్రెస్ పార్టీ అడిగిన పాయింట్ గానీ సభలో లేవనెత్తిన అంశం ఏంటంటే, మీరు పార్టీ ఫిరాయింపుల మీద మేము ఫిర్యాదు చేసినప్పుడు మీరు చర్య తీసుకోలేదు, వాళ్ళని కాంగ్రెస్ పార్టీ సభ్యులుగానే చూపిస్తున్నామని చెప్పి స్పీకర్ గారే చెప్తున్నారు. అజయ్ కుమార్ కాంగ్రెస్ పార్టీ సభ్యుడు అయినప్పుడు కాంగ్రెస్ పార్టీ కోటా పూర్తి కాకుండా కాంగ్రెస్ పార్టీ కంటే ముందే తీసుకొచ్చి అజయ్ కుమార్ గారిని మాట్లాడించడం అనేది కాంగ్రెస్ పార్టీ అభ్యంతరం పెట్టింది. నెంబర్ 1. నెంబర్ 2, అసెంబ్లీ అక్కడున్న కృష్ణారావు గారికి బాగా తెలుసు అసెంబ్లీ ప్రాక్టీసెస్. స్పీకర్ గారికి రైట్ హ్యాండ్ సైడ్ ట్రెజరీ బెంచెస్ ఉంటాయి, లెఫ్ట్ హ్యాండ్ సైడ్ అపోజిషన్ బెంచెస్ ఉంటాయి. అపోజిషన్ పార్టీలో గెలిచిన అజయ్ కుమార్ అనే సభ్యుని తీసుకెళ్లి ట్రెజరీ బెంచెస్ లో సీట్ ఎట్లా అలాట్ చేసింది స్పీకర్ గారు. పాయింట్ ఆఫ్ ఆర్డర్ కూడా రైట్ హ్యాండ్ సైడ్ లో ఉన్నది ఓన్లీ టీఆర్ఎస్ సభ్యులను మాత్రమే సీట్ల కేటాయింపులు జరగాలి. లెఫ్ట్ హ్యాండ్ సైడ్ మొత్తం అపోజిషన్ పార్టీస్ ఉంటాయి. స్పీకర్ గారు లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఉండాల్సిన అజయ్ కుమార్ ను తీసుకెళ్లి రైట్ హ్యాండ్ సైడ్ సీట్ల కేటాయింపులను చేయడమే కాకుండా కాంగ్రెస్ పార్టీ కోటాలో అతనికి సమయం ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ అదే రేవంత్ రెడ్డి గారు కాదు. మొత్తం ఇష్యూ ఏంటంటే స్పీకర్ విచక్షణాధికారాలకు లోబడి ఏదైనా నిర్ణయం తీసుకోవచ్చు, అవునా కాదా? లేదు. స్పీకర్ గారికి విచక్షణ అధికారాల పరిధిలో ఏదైనా నిర్ణయం తీసుకోవడానికి లేదు. చట్టానికి లోబడి మాత్రమే నిర్ణయం తీసుకోవాలి. స్పీకర్ గారు శాసనసభ ఎలా నిర్వహించాలో కొన్ని రూల్స్ ఉన్నాయి. ఆ రూల్స్ పరిధిలో మాత్రమే స్పీకర్ గారు నిర్ణయాలు తీసుకోవాలి. ఆ పరిధి దాటి స్పీకర్ గారు నిర్ణయం తీసుకోవడానికి లేదు. రైట్. థ్యాంక్ యూ రేవంత్ రెడ్డి గారు. సుధాకర్ రెడ్డి గారు. రిషి గారు ఇప్పుడు కాంగ్రెస్ మాట్లాడినా, తెలుగుదేశం మాట్లాడినా ఫిరాయింపుల విషయంలో మాట్లాడారు. ఫిరాయింపుల గురించి మొదటి రోజే చర్చ జరిగింది, దాని మీద అయిపోయింది. నిన్న లఘు చర్చ ప్రారంభించారు. లఘు చర్చ దేని మీద? టీఎస్ ఐపాస్ మీద.
టిఎస్ఐ పాస్ మీద పరిశ్రమల శాఖ మంత్రి గారు స్టేట్మెంట్ ఇచ్చిండు. స్టేట్మెంట్ మీద చర్చ కొనసాగుతుంది. పెద్దలు కృష్ణారావు గారు అన్నట్టుగా ప్రొసీజర్ ఏదైతే ఉంటుందో, ఎస్ కాంగ్రెస్ వాళ్ళు లిస్ట్ ఇస్తారు, తెలుగుదేశం వాళ్ళు లిస్ట్ ఇస్తారు, మేము లిస్ట్ ఇస్తాం. ఆ లిస్టు ఒక క్రమబద్ధీకరణ చేసి స్పీకర్ దాన్ని ఆధారంగా చేస్తారంట. ఎప్పుడైనా వారే అన్నారు 2 సభ్యుల పేర్లు ఇచ్చినాము. సంపత్ గారు ప్రారంభించారు చర్చ నడుస్తుంది. చర్చ తర్వాత కంక్లూడ్ చేసేటువంటి కృష్ణారావు గారే చెప్పాలి. కంక్లూడ్ చేసేది మళ్ళా ప్రతిపక్ష పార్టీకే ఉంటుంది. కాబట్టి చివరికి ఎవరు మాట్లాడాలి? ఉత్తమ్ కుమార్. అదంతా ఓకే రూల్ ప్రకారం ఆయన వాళ్ళే అన్నారు కదా. కాబట్టి చివరికి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మాట్లాడిన తర్వాతనే జవాబు మంత్రి గారు ఇస్తారు. కాబట్టి మధ్యలో స్పీకర్ కు ఉన్నది అధికారం. మధ్యలో స్పీకర్ ఏం రూల్, అందులో ఏ రూల్, ఏ పార్టీ వైపు నుంచి నీ పార్టీ అధికారం వైపు నువ్వు ఇంతవరకు శాసనసభ్యులు కాలేదు, తెలియదు. కాబట్టి ఉన్న నియమ నిబంధనల ప్రకారంగా వాళ్ళు ఇచ్చిన పేర్లను మేమిచ్చిన పేర్లను కలుపుకొని స్పీకర్ గారు ఒక్కొక్కరిని పిలుస్తారు. సో ఫిరాయింపుల అంశం స్పీకర్ పరిధిలో ఉంది కాబట్టి ఎప్పుడు తేలుతుంది, ఎప్పటికైతే క్లారిటీ లేదు. అది మనకు చేతుల్లో లేదు. ఎందుకంటే అది కూడా ప్రస్తావించండి మంత్రి గారు. ఎందుకంటే ఆల్రెడీ మీ చేతిలో మీరు నిర్ణయం తీసుకోవాలి. వారు సుప్రీంకోర్టు దాకా పోయినరు. ఆ నిర్ణయాధికారం అంతా కూడా సుప్రీంకోర్టు స్పీకర్కే ఉన్నదన్నట్టుగా స్పీకరు ఒక జ్యుడిషియల్ అధికారం కలిగినటువంటి ఒక వ్యక్తి. కాబట్టి ఆ విధంగా అధికారాన్ని ఆయన నిన్న సభలో ఎందుకు స్పీకర్ నిన్న సభలో చెప్పలేకపోయారు అన్న మాట. నాకు అధికారం ఉంది కాబట్టి ఆ సభ్యుడికి ఇచ్చిన పదం ఎందుకు చెప్పలేకపోయారు? విచక్షణాధికారాలకు ఇచ్చామని చెప్పారు క్లియర్ గా. జీవన్ రెడ్డి గారు అడిగింది, నేను అవకాశం ఇచ్చాను, చాంబర్కి వచ్చి అడిగాడు, నేను అవకాశం ఇచ్చాను. చాంబర్కి వచ్చి అడిగితే ఎప్పుడు అవకాశం ఇవ్వాలి? జీవన్ రెడ్డి గారు ఆయన ఇష్టం. మళ్ళీ ఆయన రెడ్డి గారు మాట్లాడినా, రేవంత్ రెడ్డి గారు మాట్లాడినా ఏదో ప్రజలను తప్పుదో మీ స్పీకర్ ఏ విధంగా వ్యవహరిస్తున్నారని. కృష్ణారావు గారు అసలు ఇది అనవసరమైన ఋషి గారు, ఇది అనవసరం. ఎందుకు అజయ్ కుమార్ గారు పారిశ్రామిక విధానం మీద మాట్లాడేటువంటి హక్కున్నది. డిఫెన్స్ యాంటీ డిఫెక్షన్ బిల్ ఎట్లా అండి? నువ్వు తర్వాత విషయం ఎట్లా నేను అది ఎట్లా పార్టీ అధికారాన్ని బట్టి ఎట్లా నీ పార్టీ ఉన్న సభ్యుడిని మాట్లాడించిన ఇవాళ పార్టీ అనేది కదా. ఇవాళ పాయింట్ నేనేమంటే, వీళ్ళు అజయ్ కుమార్ గారికి కనుక అవకాశం ఇవ్వకపోతే ఆ చర్చ నిన్న అసెంబ్లీలో నువ్వు అదే నీ ఇష్టం వచ్చినట్టు అధికారం చేస్తే ఏంటంటే ఇందులో ఎవరు అతిథులు గారు? తెలుగుదేశం, కాంగ్రెస్, టీఆర్ఎస్ గతంలో వీళ్ళు ఏడిపించి బాధించి వేధించిన మాట వాస్తవం. సరే వీళ్ళ అధికారంలోకి వచ్చింది కాబట్టి ఇదే పద్ధతిలో వాళ్ళు ఇంకొంచెం ఎక్కువసేపు వేధించడం, ఎక్కువసేపు బాధించే కార్యక్రమం, ఎక్కువ మందిని తీసుకునే కార్యక్రమం వాళ్ళు చేస్తున్నారు. అది అందరికీ తెలుసు. ఏమైనా అంటే మరి ఇప్పుడు ఒకటి వీళ్ళు ఏదో పెద్ద ఘోర నేరం చేశారనుకోండి, కనీసం కోర్టులైనా సరిదిద్దాలిగా. వాళ్ళు ఏం చేయడంలా, తెలుగుదేశం చేయలేదు. 21 మందిని వైఎస్ఆర్ కాంగ్రెస్ వాళ్ళు తీసుకున్నారు. మన జ్యోతుల్ నెహ్రూ లాస్ట్ సమావేశంలో ఎలా మాట్లాడాడు? వైఎస్ఆర్ కాంగ్రెస్ వాళ్ళు పేర్లు ఇచ్చారా? ఫిరాయించిన వాళ్ళు కూడా మాట్లాడుతున్నారు. ఉమానాగిరెడ్డి ఎలా మాట్లాడాడు? ఇవ్వలేదు కదా. టెక్నికల్ గా ఇవాళ కూడా వైఎస్ఆర్ సభ్యులే కదా వీళ్ళందరూ. వాళ్ళు అలాగే అయిపోయింది. కాంగ్రెస్ ఇక వాళ్ళ కాంగ్రెస్ సంఘ సరే వాళ్ళు ఓపెన్ గా డిఫెక్షన్ ఎంకరేజ్ చేసి వాళ్ళ చేత ఎగెనిస్ట్ గా మాట్లాడించి హరీష్ రావు మాట్లాడుతుంటే ఒకసారి టీఆర్ఎస్ కండువాలకి అదేనా పెద్ద రాజ్యాంగం రాసింది, కండువా అయితేనే ఫిరాయింపు, కండువా కాకపోతే నో ఫిరాయింపు. ఎవడైనా రూల్స్, ఆ రూల్ ఎక్కడా లేదు. సో వీళ్ళు ముగ్గురు అతిథులు గారు. వీళ్ళు ఏంటంటే ఎవరికి అనుకూలంగా ఉన్నప్పుడు, ఇప్పుడు వీళ్ళు దే ఆర్ అగ్రీవ్డ్ పర్సన్స్, తెలుగుదేశం, కాంగ్రెస్ చెప్తే ఏడుపుకు బాధకి గురయ్యే వ్యవహారంలో వీళ్ళది ఉన్నది. మిగతా వాళ్ళకి అవ్వకుండా రేపు పొద్దున తెలుగుదేశం ఇక్కడ అధికారంలోకి వచ్చింది అనుకోండి, తెలంగాణలో రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారనుకోండి, ఇంకొంచెం ఎక్కువ ఉంటుంది తప్ప ఈ శాస్త్ర ప్రకారంగా నడిపించడం అనేది ఉండదు. ఇప్పుడు మంత్రి గారు నిన్న గొప్పగా చెప్పినాడు, మేమైతే పద్ధతి ప్రకారం చాలా వీళ్ళ పద్ధతిని 29 రాష్ట్రాల ఆదర్శంగా తీసుకుంటారు. చెప్పనండి, ముఖ్యమంత్రి గారు
ఎన్నికైన తర్వాత వారం రోజులకే సాగర్ దిశపై ప్రజాప్రతినిధులందరినీ కూర్చోబెట్టి Yes. 29 రాష్ట్రాల్లో మనం ఆదర్శంగా ఉండాలి, Yes, right. శాసనసభ కార్యక్రమాలు గానీ లేకపోతే ప్రభుత్వ కార్యక్రమాలు గానీ 29 రాష్ట్రాలకు ఆదర్శంగా ఉండాలని కంటిన్యూ చేద్దాం. అందువరకు కంటిన్యూ చేద్దాం. ఆదర్శంగా చిన్న break ఉన్నట్టుగా ఒక ప్రతిపక్ష పార్టీ I'll be back. చెప్పిన I'll be back. మాట్లాడు. Short break. అసెంబ్లీలో పాత కథ ఎందుకు చెప్తున్నావు?